ఇక రేపు జరగబోయే మహా నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్రేన్లు, జేసీబీలు, పాండ్ల దగ్గర కూడా అన్ని సిద్ధం చేశారు. 20,000 మంది గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ మహా నిమజ్జనంలో పాల్గొనబోతున్నారు. మరొక పక్కన ఖైరతాబాద్ లో కూడా గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నుమాన్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. నుమాన్తో మాట్లాడదాం. ముందుగా నుమాన్, విజయ చంద్రిక, రేపు జరగబోయేటటువంటి మహా నిమజ్జనం కోసం శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఏదైతే నిమజ్జన ఏర్పాట్లను తెల్లవారుజాము నుంచి ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే మహాగణపతి చుట్టూ కూడా మండపం ఉంటుంది, దాదాపు 100 అడుగుల ఎత్తులో ఏదైతే మండపం ఉంటుంది. సో ఏదైతే దీనికి సంబంధించినటువంటి కర్రల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. సో రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. కొంతమంది మాత్రం, అంటే ఈ చుట్టుపక్కల ఏదైతే ఖైరతాబాద్ లో ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే అది కూడా గంట సేపు మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు ఉత్సవ నిర్వాహకులు. బట్ చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు మాత్రం నిరాశగా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఒకసారి మనం చూడొచ్చు, ఆ నిమజ్జన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. సో తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఏర్పాట్లను ప్రారంభించారు మనం చూస్తున్నాము. పైన ఖైరతాబాద్ మహాగణపతి పైన ఏదైతే పూర్తిగా కర్రల తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సో దాదాపు 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతిని ఈసారి శోభాయాత్రకు సంబంధించి ఒక రోజు ముందుగానే ఏదైతే దర్శనాలు నిలిపివేశారు. సో దీనికి ప్రధాన కారణము దాదాపు ఇంత ఎత్తులో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఏర్పాట్లన్నీ కూడా తొలగించడానికి కొంత కష్టసాధ్యం అవుతుంది భక్తులు ఉంటే. అందుకే ముందస్తుగానే ఒక రోజు ముందుగానే పూర్తిగా దర్శనాలు నిలిపివేసి ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి ఏదైతే నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రస్తుతం 4 వైపులా కూడా బ్యారికేడ్లను పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. చాలా మంది విషయం తెలియక గణనాథుడి దర్శనానికి భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో అనుమతి లేకపోవడంతో వారంతా కూడా నిరాశతో వెలుగు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఖైరతాబాద్, లకడీకపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ రోజు రాత్రి 11 గంటలకు కలశ పూజ ఉంటుంది. సో ఆ కలశ పూజ అనంతరము ఆ ట్రాలీ పైకి ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కిస్తారు. సో రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:30 లోపు ఖైరతాబాద్ నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేలా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఈ 7 శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇస్తున్నాడు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇదే ట్రక్, ఈ ట్రాలీ మనం ఏదైతే చూస్తున్నామో ఇదే ట్రాలీలో ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనము శోభాయాత్ర ఇదే ట్రక్ లో తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మనం దీన్ని చూస్తున్నాము. ఇక్కడంతా కూడా ప్రస్తుతం అయితే ఉత్సవ నిర్వాహకులు అయితే ఏర్పాట్లను, శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చక్కచక్క ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. సో వస్తున్నటువంటి వారిని మాత్రం దర్శనం లేకపోవడంతో వారిని వెనుదిరిగి అయితే పంపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంతమంది మాత్రం, అంటే నిన్న మనం చూసాము దాదాపు 6 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో ఈ రోజు దాదాపు వాస్తవానికి దర్శనాలు ఉంటే మాత్రం ఇంకొక 5-6 లక్షల మంది దర్శించుకునేవారు. బట్ పూర్తిగా దర్శనాలు బ్రేక్ నిలిపివేసినటువంటి నేపథ్యంలో సో కేవలం నిన్న మొన్న చూసుకుంటే దాదాపు 12 లక్షల మంది వరకు భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని అయితే దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో ముఖ్యంగా ఏదైతే ఐమాక్స్ రూట్ లో వచ్చేటటువంటి భక్తులు చాలా మంది అక్కడ బ్యారికేడ్ల దగ్గర ఏదైతే పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు, 2 నిమిషాల పాటు మాకు దర్శనానికి అనుమతి ఇవ్వాలి, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా సో ప్రస్తుతం మాత్రం పోలీసులు అయితే ఎవరిని కూడా దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము ఈ ప్రాంతం అంతా కూడా నిన్నంతా కూడా కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత భక్త జన సందోహంతో అంతా కూడా రద్దీగా మారింది. క్యూ లైన్లు, ఈ బ్యారికేడ్లు అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. నిన్న తోపులాట కూడా చోటు చేసుకుంది ఇక్కడ. సో ప్రస్తుతం మనం ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నాం, అంతా కూడా బోసిపోయినటువంటి పరిస్థితి. భక్తులు ఎవరిని కూడా అయితే లోపలికి అనుమతించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనము చూస్తున్నాము. పూర్తిగా క్యూ లైన్లు అయితే బోసిపోతున్నాయి. ఎందుకంటే లోపల పూర్తిగా ఏదైతే శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతి 70 అడుగుల మహారూపాన్ని శోభాయాత్రకు తీసుకువెళ్లాలంటే దాదాపు 12-13 గంటల పాటు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. సో ఆ ప్రక్రియ అంతా పూర్తవ్వడానికి కూడా దాదాపు చాలా సమయం పడుతుంది. సో దీనికి భక్తులు వస్తే మాత్రం ఒకంత ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరిని భక్తులకు అనుమతి ఇవ్వకుండా కేవలం కొంతమందిని మాత్రమే ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైరతాబాద్ లో ఉన్నటువంటి స్థానికులకు ఉత్సవ సమితి కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యారికేడ్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఇటు సెన్సేషన్ థియేటర్ నుంచి వచ్చేటటువంటి గేట్ నెంబర్ 1 ఇది. సో గేట్ నెంబర్ 1 దగ్గర ప్రస్తుతం మనము ఉన్నాము. సో ప్రస్తుతం మనము చూసుకోవచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా భక్తులు చాలా మంది బయటకు వచ్చేసి వెయిట్ చేసి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఎక్కడో ఉప్పల్కెళ్ళి వచ్చాము సార్. మేము ఇంతగా అలౌ చేయకూడదు సార్. మాకు
ఎంత ఇంట్రెస్టెడ్ ఈ రోజు దర్శనాలు నిలిచిపోతున్నాయి. తెలియదు సార్, చూడలేదు. మేము ఎంప్లాయీస్ ఇవాళ లీవ్ ఉంది, హాలిడే ఉందని ఫ్యామిలీతో వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము సార్, ఇంత అలౌ చేయబోతుంది సార్. ఇంతగానో ఒక్క నిమిషం అలౌ చేస్తే అయిపోతుంది కదా సార్. మాకు అందరూ వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం సార్. నిమజ్జనం రేపు అయితే ఈ రోజు నిమజ్జనం రేపు, మరి ఈ రోజు దేవుడు ఉందంటే వస్తారు కదండి ఖచ్చితంగా. డబ్బు ఇవ్వాలి కదా. నేను ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను. తెలియదా ఆల్రెడీ ముందు ఎంప్లాయీస్ ఈ రోజు సెలవు. ఈ రోజు చాలా రష్గా ఉంది. రోజు ట్రాఫిక్ వల్ల రాలేకపోయాము. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాము. రేపు నిమజ్జనం కదా, ఈ రోజు వరకు ఛాన్స్ ఉందని. దేవుడు ఉందంటే ఖచ్చితంగా వస్తారు. నిమజ్జనం అయిపోతే రారు, కానీ ఉందంటే ఖచ్చితంగా వస్తారు కదా. మరి అట్లాంటప్పుడు అలౌ చేయాలి కదా. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఇది. కొద్ది ముందన అలౌ చేయమని చెప్పండి సార్. అక్కడ వరకైనా అలాగోలాగా మీ మీడియా అంటే భక్తులతో సమాచారం తెలియక చాలా మంది భక్తులు ఇంకా వస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలి, అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అయితే ఇంకా భక్తులు వస్తున్నా కూడా ఎవరిని కూడా లోపలికైతే అనుమతి ఇవ్వట్లేదు. పూర్తిగా బ్యారికేడ్లను చుట్టూ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మొదలయ్యాయి. ఈ రోజు 11 గంటలకు, రాత్రి 11 గంటలకు కలశ పూజ ఉంటుంది. సో కలశ పూజ అనంతరం ఏదైతే మహాగణపతి విగ్రహాన్ని ట్రక్ మీద తీసుకొచ్చి పెట్టిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించే విధంగా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్. ఇది ఖైరతాబాద్ మహా